కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆయన ఆరాధించాలి. నువ్వు ఆయన ఆరాధించినప్పుడు నీలో సత్యం కనిపించాలి. ప్రభా, నన్ను నేను కంప్లీట్గా నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ సన్నిధి ప్రసన్నత నేను అనుభవించే కృప నాకు ఇవ్వయ్యా. అందరూ కూడా తెరచి అయ్యా నాతో మాట్లాడండి అని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో ప్రతిదినము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు.
చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. మా దిక్కు నీవెనయ్యా, దయచూపు యేసయ్యా, నా దైవం నీవెనయ్యా, కరుణించు
కాని దేశంలో మీ మీద నమ్మికతో బ్రతుకుతున్నారయ్యా బిడ్డలు. మీరు మాత్రమే మా బిడ్డల్ని కాపాడగలరయ్యా. కృప చూపయ్యా. ప్రార్థన చేసుకుందాం. సేవకులు మనం ప్రార్థనలోకి నడిపిస్తారు. అలాగే తల వంచినట్లయితే ప్రార్థనలో ముందుకు కొనసాగుదామండి. సజీవుడమైన జీవము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమించువాడు, కరుణించువాడు, మా దయగల ఆత్మ అన్న దేవుడు, మీ దయా సంకల్పంలో ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చి ప్రభా ఇచ్చిన ఈ గొప్ప కాపుదలను బట్టి, భద్రతను బట్టి, క్షేమాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మీకు ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోలేము. నా రాజా, మీరు ఉన్నవాడువు, అనువాడువు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడా అని తను మేము ఆరాధించి ఉన్నాం, మిమ్మల్ని స్తుతించి ఉన్నాం, మిమ్మల్ని గణపరిచి ఉన్నాం. ప్రభువా, మా అర్థధ్వనులు, మా స్తుతి ఆలాపన మీ పాద సన్నిధి వరకు చేర్చుకొనడానికి మీ కృపను దయచేయమని అడుగుచున్నాను. మీ దయ మాపై ఉంచుటకును సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను. అయ్యా బిడ్డలు ఎంతమంది